ఓం శ్రీ వెంకటేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే. మనము వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే వెంకటేశ్వర స్వామి వెడం చెయ్య ఇలాగా వంకరగా ఉంటుంది, ఇంకా కుడి చెయ్య కిందకి ఉంటుంది. ఎందుకో తెలుసండి? ఎందుకంటే మిగతా ఏ దేవుణ్ణి చూసినా సరే వాళ్ళు అభయహస్తతో ఉంటారనమాట. అంటే పైకి ఇలాగుండి ఆశీర్వాదం ఇచ్చినట్టు ఉంటుంది. కానీ ఒక్క వెంకటేశ్వర స్వామి వారి చేతులు మాత్రమే ఇలా ఉంటాయి. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి విగ్రహము స్వయంభూ వెంకటేశ్వర స్వామి అక్కడ సాక్షాత్ విగ్రహం రూపంలో కొలువై ఉన్నారు. ఈ వెడమ చెయ్య కటిక విలంబ హస్త లేదా కటి హస్త అని అంటారనమాట. వెడమ చెయ్యిని కటి అంటే నడుము నుంచి తొడముకి మధ్య ఉండే భాగంని కటి అంటారు. ఈ ఎడమ చెయ్య కటి అనే స్థానాన్ని సూచిస్తుంది. అలాగే కుడి చెయ్య ఏదైతే ఉన్నదో అది వరద హస్త అని అంటారనమాట. అయితే మన జీవితం కాలంలోని మనం పుట్టినప్పటి నుంచి కూడా చనిపోయిన వరకు ఎన్నో ఇబ్బందుల్ని కష్టాన్ని అనుభవిస్తూ ఉంటాము. అయితే వెంకటేశ్వర స్వామి ఆ రెండు చేతుల్ని శరణం దండం పెట్టుకొని శరణం కోరితేనంట ఆ స్వామివారు మనకి ఆ ఇబ్బందుల నుంచి ఆ కష్టాల నుంచి కాపాడతారు, ఆపద బాంధవులాగా మనకి ఉంటారు అనేది చెప్పుకోవడం జరిగిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.